వేదవతి గోరింటాకు నూరుతూ ఉంటుంది. ప్రేమ అక్కడే ఉండి వేదవతికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ వేదవతి చాలా డల్‌గా ఉండడం గమనించిన నర్మద, "ఏంటి అత్తయ్య గారు ఇంత బాధపడుతున్నారు? ప్రేమ, ధీరజ్ విడిపోయారని చాలా బాధపడుతున్నట్టున్నారు. ఈ మూడ్ నుండి అత్తయ్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలి" అని అనుకుంటూ ఉంటుంది. "ఏంటత్తయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? స్వీట్ మెమోరీస్ ఏమైనా గుర్తొచ్చాయా?" అని నర్మద అడుగుతూ ఉంటే, "లేదే" అని వేదవతి అంటూ ఉంటుంది. "హ్మ్. హ్మ్. చెప్పండి. చెప్పండి. మీరు గోరింటాకు పెట్టుకోవడం, మామయ్య గాని మీకు గోరింటాకు పెట్టాడా ఏంటి? లేదంటే ఇంకేమైనా" అని అంటూ ఉంటే, "ఏయ్! ఏయ్! ఆగవే" అని వేదవతి అంటూ ఉంటుంది. "మరేంటత్తయ్య అలా ఉంటే ఎలా?" అని అంటూ ఉంటే, ఇంకా వేదవతి సిగ్గుపడుతూ ఉంటుంది. "హ్మ్. హ్మ్. అర్థమవుతుందిలెండి. మీరు ఎన్ని సరసాలాడారో, ఎంత అది చేశారో అర్థమవుతుందిలెండి" అని, మీరు గడసరి మాత్రమే కాదు, నాటు సొగసరి కూడా" అని నర్మద అంటూ ఉంటే, "ఆపవే నీ మాటలు" అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా "ఎందుకత్తయ్య మరి డల్‌గా ఉన్నారు" అని నర్మద అడుగుతూ ఉంటే, "ఆషాఢ మాసంలో భర్త చేత గోరింటాకు పెట్టుకోవాలని పద్ధతి ఉంది కదే! ప్రేమ అది మిస్ అవుతుంది. నాకు అందుకే చాలా బాధగా ఉంది" అని ఆ వేదవతి చెప్తూ ఉంటే, "ఏం కాదులెండి అత్తయ్య, ఈరోజు కాకపోతే రేపు ఎలాగో మీ కోడలు మీ ఇంటికొస్తుందని మీరే అన్నారు కదా! మరీ ఎందుకు ఇలా డీలా పడిపోతున్నారు? ఏం కాదులెండి" అని నర్మద చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న వల్లి ఒకవైపు ధీరజ్ కూడా వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వల్లి వింటూ ఉంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక గిన్నెలో గోరింటాకు తీసుకొని రూమ్‌లోకి డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా చందు బుక్ చదువుకుంటూ ఉంటాడు. "ఏంటి వేషాలిస్తున్నావు" అని అంటూ ఉంటే, "లేదు బా, గోరింటాకు ఆషాఢ మాసంలో భర్త చేత గోరింటాకు పెట్టించుకుంటే మంచిదని తెలుసు కదబ్బా! పెట్టబ్బా" అని అడుగుతూ ఉంటే, "ఈ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నా దగ్గర. నీకెన్ని సార్లు చెప్పాను ఇలా చేయొద్దని" అని చందు తిడుతూ ఉంటాడు. "అది కాదబ్బా" అని అంటూ ఉంటే, "ఏవో ఏదో ఇలా ఉండనిచ్చాను కదా! అంతవరకే ఉండు. ఎక్స్ట్రాలు చేశావంటే బావుండదు చెప్తున్నా" అని చందు తిడుతూ ఉంటాడు. "సరే అబ్బా ఇది పట్టుకో" అని అంటూ ఉంటే, "ఎందుకు పట్టుకోవాలి" అని చందు అంటూ ఉంటాడు. "నాకు వీపులో దురదేస్తుంది బా, గోకుతావా" అని అంటూ ఉంటే, "సరే ఇట్లా ఇవ్వు" అని చందు పట్టుకుంటాడు. ఇంక అలా తనే వీపంతా రుద్దుకొని ఆ తర్వాత, "సరే బా ఇటివ్వు" అని అనగానే ఇంక చందు ఇస్తూ ఉంటాడు. దాంతో ఎలాగైనా చందుతోనే చేతిలో పెట్టించుకోవాలి అనేసి ఆ చందు చేతిని పైన పట్టుకొని తన చేయి కింద పెట్టి ఆ బౌల్‌ని చేతిలో బోర్లించుకుంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, "చూసావా నీతో ఎలా పెట్టించుకున్నానో" అని, "నువ్వు ఇలా పెట్టవు అని తెలిసే నేను ముందే గిన్నెలో డిజైన్ వేసుకొనొచ్చాను. చూడు బా ఎంత బావుందో" అని మురిసిపోతూ ఉంటుంది. "ఛీ! నువ్వు నీ వేషాలు" అని చందు తిడుతూ ఉంటాడు. "ఏంది బా మరి నువ్వు మీ మీ అమ్మ, మన ధీరజ్, సాగర్, నర్మద వాళ్ళందరూ అందరిని మోసం చేశారు కదా! నన్ను మాత్రమే ఎందుకిలా చేస్తున్నావు? అలా అనుకుంటే నువ్వెవరితో మాట్లాడొద్దు కదా! వాళ్ళందరూ చేస్తే తప్పు కాదు. నేను చేస్తే మాత్రమే తప్పా? ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం మామయ్య గారికి చెప్పకుండా అందరూ దాచారు కదా! ఆ విషయం నీకు అర్థమవుతుందబ్బా" అని అంటూ ఉంటే, "ఏంటి నువ్వు మా అమ్మతో పోల్చుకుంటున్నావు? మా అమ్మని తిడుతున్నావేంటి?" అని అంటూ ఉంటే, "అంతే కదబ్బా మరి" అని వల్లి అడుగుతూ ఉంటుంది. ఇంకా చందు చాలా కోపంగా "నోరు మూయి" అనేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రూమ్ నుండి బయటికొచ్చి "ధీరజ్, ధీరజ్ చిన్నోడా" అని పిలుస్తూ ఉంటే ధీరజ్ అక్కడికొస్తాడు. "ఏంటన్నయ్య" అని అడుగుతూ ఉంటే, "నువ్వు ప్రేమని ఎలాగైనా ఇంటికి తీసుకురారా. నా కాపురం ఎలాగూ ఎటు కాకుండా అయిపోయింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. నువ్వైనా అలా ఉండొద్దురా. నువ్వైనా చాలా బావుండాలి, సంతోషంగా ఉండాలి" అని చెప్తుంటే, "అలాగే అన్నయ్య" అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత గోరింటాకు పట్టుకొని ధీరజ్ నెమ్మదిగా చాటుగా గోడ దూకి ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రేమ పడుకొని ఉంటుంది. ఇంకా ప్రేమ చేతికి గోరింటాకు పెడుతూ తనని చూస్తే మురిసిపోతూ ఉంటాడు. ఇంకా చేతిలో గోరింటాకు పెట్టేసి ధీరజ్ అని రైట్ హ్యాండ్‌లో రాస్తాడు. లెఫ్ట్ హ్యాండ్‌కి కప్స్ పెడతాడు గానీ, హ్యాండ్‌లో ఏం పెట్టకుండా అలాగే వదిలేసి ప్రేమ కదులుతూ ఉండడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయం చూసేసరికి ఇంకా ఆహ్ భద్రావతి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "ఏంటి ఇంకా అరుపులు మొదలవ్వలేదే? అరవాలి కదా" అని అనుకుంటూ, నేను దొంగచాటుగా వచ్చి నా పెళ్ళానికి గోరింటాకు పెట్టి వెళ్ళానని వాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకాసేపట్లో తెలుస్తుంది వాడి సంతోషమంతా అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రేమ లేచి "అమ్మా! అమ్మా! నానమ్మ" అని పిలుస్తూ కిందికి వస్తుంది. "ఏమైందే? ఏం జరిగింది?" అని అంటూ ఉంటే, "ఇది చూడిది" అని చూపిస్తూ ఉంటే, గోరింటాకు ఎవరు పెట్టారు నా చేతులకి?" అని అడుగుతూ ఉంటే, "ఏమోనే నేను పెట్టలేదు" అని వాళ్ళ అమ్మ అంటుంది. "మీ అత్తయ్య పెట్టిందేమో" అని బామ్మగారు అనడంతో, "నేనా? నేను పెట్టలేదు" అని భద్రావతి కూడా అంటూ ఉంటుంది. "మరెవరు పెట్టారు?" అని అంటూ ఉంటే, "ఎవరు పెట్టారా?" అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక ధీరజ్ అని అందరికీ అర్థమైపోతుంది.
చూసావా నా మనవడికి నీ మీద ఎంత ప్రేమో అని బామ్మ పొగుడుతూ ఉంటే, ఏంటి ఏం బాగా పొగుడుతున్నావు, ఎంత ప్రేమ, ఇంకా ప్రేమ లెఫ్ట్ హ్యాండ్లో కళ్యాణ్ అని రాసి లవ్ సింబల్ వేసి ఉంటుంది. ఇంత ప్రేమనా నీ మనవడికి, ఇంత ప్రేమనా అని చూపించి అరుస్తూ ఉంటుంది. అందరూ ఆ పేరు చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రేమ బయటికి వెళ్ళి ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటే ధీరజ్ కూడా బయటికి వస్తాడు. ఇంకా అలా ఎదురెదురుగా నించొని ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.